టెంపరేచర్ మెజర్డ్ హౌ హాట్ ఆర్ కోల్డ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్. ఓకేనా. టెంపరేచర్ మెజర్డ్ హౌ కోల్డ్ ఆర్ హాట్ ఆబ్జెక్ట్ ఈజ్. సో ఉష్ణోగ్రత వేడిని తెలుపుతుంది అంటున్నాడు. టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ప్రజెంట్ ఇన్ ద ఆబ్జెక్ట్. సో ఉష్ణోగ్రత అనేది సో దేని మీద ఆధారపడుతుంది అంటున్నాడు. ఉష్ణోగ్రత అనేది దేని మీద ఆధారపడుతుంది అన్నాడు. ఉష్ణరాశిపై ఆధారపడుతుంది అనే రీజన్ ఇచ్చినారు. సో ఇప్పుడు ఏమున్నాయి ఆప్షన్స్? అసర్షన్ అండ్ రీజన్లు ఎప్పుడు ఇవే ఉంటాయి ఆప్షన్స్ అయితే. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. బి ఆప్షన్ రెండు ట్రూయే కానీ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అంటాడు. థర్డ్ ఆప్షన్ అసర్షన్ ట్రూ రీజన్ ఫాల్స్. ఫోర్త్ ఆప్షన్ అసర్షన్ ఫాల్స్ రీజన్ ఈజ్ ట్రూ. ఇంకొకటి కూడా డి ఇస్తాడు, బోత్ ఫాల్స్ అని కూడా ఇస్తాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది సరి అయిందో చెప్పండి. ఆన్సర్ ఏది సరి అయిన ఆన్సర్? బి. బాంబే ఇస్ ద బి ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఉష్ణోగ్రత అనేది వస్తువు ఎంత వేడిగా ఉందో చెబుతుందనేది నిజం. అలాగే ఎక్కువ ఉష్ణం ఇస్తే ఉష్ణోగ్రత పెరుగుతుందనేది కూడా నిజమే. కానీ ఉష్ణోగ్రత కేవలం వేడి తీవ్రతను కొలిచే కొలమానం. అది ఉష్ణరాశిని కాదు. ఉష్ణాన్ని కొలవడానికి కోసం కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఉష్ణోగ్రత వేడి తీవ్రతను చల్లదనం యొక్క తీవ్రతను వేడిదనం యొక్క తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. 42 క్వశ్చన్ చూడండి. ఎ మెటల్ స్పూన్ బికమ్స్ హాట్ వెన్ ఇట్ వన్ ఎండ్ ఈస్ కెప్ట్ ఇన్ హాట్ టీ. సో వేడిగా ఉన్న టీ లోపల మెటల్ స్పూన్ని కనుక మనం పెడితే ఈ చివర వేడిగా అవుతుంది. సెకండ్ ఆప్షన్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ అనేది గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని అంటున్నాడు. మెటల్స్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కాబట్టి దీనికి ఆన్సర్స్ చెప్పండి. ఏ ఆన్సర్ సరి అయింది అవుతుందో? వేడెక్కుతుంది అనేది కరెక్ట్ ఆన్సరే. అదేవిధంగా వేడెక్కడానికి గల రీజన్ ఏంటి అంటే ఇది గుడ్ కండక్టర్ కాబట్టి హీట్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. వాటర్ ఇన్ బీకర్ గెట్స్ హీటెడ్ ఫాస్టర్ ఎట్ ద టాప్ వెన్ హీటెడ్ ఫ్రమ్ బిలో. Warm water becomes lighter and rises while cold water sinks, setting up convection currents. సో 43 కనుక మనం తీసుకున్నట్టయితే ఏమంటున్నాడు? వాటర్ బీకర్ లోపల వాటర్ ఇన్ బీకర్ గెట్స్ హీటెడ్ ఫాస్టర్ ఎట్ ద టాప్లో ఉన్నది త్వరగా వేడెక్కుతుంది అంటున్నాడు. వెన్ హీటెడ్ ఫ్రమ్ బిలో నుంచి వేడి చేసినట్టయితే హీట్ ఎక్కుతుంది అంటున్నాడు. మనం కిందనేమో వేడి చేస్తున్నాము, పైన వేడి అవుతుంది, వేడి నీరు ఎక్కువగా ఉంటుంది అనే దానిలో అడుగుతున్నాడు. కారణం ఏంటి? ఇందులోపల వాటర్ని వేడి చేస్తున్నప్పుడు కింద ఉన్న వేడి నీరు ఏదైతే ఉంటుందో ఇది వేడిని బాగా గ్రహించి వేడెక్కి ఏమవుతుంది? వేడెక్కగానే వెయిట్ తగ్గుతుంది కాబట్టి ఇది పైకి పోతుంది, పైన ఉన్న వాటర్ కిందికి వస్తుంది. మనం మరుగుతూ ఉన్న నీరుని కనుక చూస్తే మన కింది నుంచి వాటర్ పైకి, పైన వాటర్ కిందికి వచ్చే రీజన్ మనకు అగుపించడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 44th క్వశ్చన్. వి వియర్ లైట్ కలర్డ్ కాటన్ క్లాత్స్ ఇన్ సమ్మర్. లైట్ కలర్డ్ కాటన్ క్లాత్స్ని సమ్మర్లో మనము యూజ్ చేయడం జరుగుతుంది. లైట్ కలర్ అబ్జార్బ్స్ మోర్ హీట్ అండ్ కీప్ కూల్. సో లైట్ కలర్ అనేది ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసి కూల్గా ఉంచుతుంది అంటున్నాడు. ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేస్తే కూల్గా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది రాంగ్. ఓకేనా. సో కాబట్టి మనమైతే లైట్ కలర్ ధరిస్తాం కదా సమ్మర్ లోపల. ఎక్కువగా వైట్ కలర్ తెల్లగా ఉన్నది ధరించడం జరుగుతుంది. లేదా రంగులు కనుక ఉన్నట్టయితే అవి రంగుల తీవ్రత తక్కువగా ఉన్నది ధరిస్తే మనకు తక్కువ ఉష్ణం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ రీజన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఆప్షన్ ఈజ్ సి ఆప్షన్ కరెక్ట్. కమ్ టు 45 క్వశ్చన్. ఏ బ్లాక్ సర్ఫేస్ అబ్జార్బ్స్ మోర్ హీట్ రేడియేషన్ దాన్ ఏ వైట్ సర్ఫేస్. బ్లాక్ అనేది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించడం జరుగుతుంది. దేంతో పోల్చినప్పుడు? వైట్ దాంతో పోల్చినప్పుడు. కరెక్టే కదా. అందుకే మనం బ్లాక్ ధరించకూడదు సమ్మర్లో, వైట్నే ధరించడం జరుగుతుంది, తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది.
Reason, black surface are better absorbers, yes, good, and emitters of heat than light colored surface. So black body అంటేనే ఏమంటామంటే the substance which will absorbs all the radiations falls on it as well as emits all the radiations absorbed by itself is called as black body. బ్లాక్ బాడీ అంటే తన మీద పడిన అన్ని రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకొని తర్వాత అన్ని రేడియేషన్స్ని రిలీజ్ చేసేదాన్నే మనము బ్లాక్ సర్ఫేస్ అనడం జరుగుతుంది, బ్లాక్ బాడీ అంటాము. కాబట్టి both assertion and reason correct, and reason is the correct explanation for assertion. Next, come to 46